ఇలారా నీ తల మీద ఉన్న ఆ ఎరుపు రంగుని నేను ఎక్కడో చూశానే. బుర్రాన చెట్లో విత్తనాలు లేవు. నువ్వు ఎవరనే విషయం నాకు అసలు గుర్తులేదు. టీవీలో చూడాలి. ఇతను చాలా పెద్ద డాక్టర్. ఎంబీబీఎస్ అని విన్నాను. అదేంటి ఎంబీబీబీఎస్? మొదటిసారి వింటున్నాను. అదే చెప్తున్నాను కదా, ఈయన పెద్ద డాక్టరు అని. అందుకే ఇన్ని బీలు వేసి చెప్తున్నావు. ఏంటి అనుమానమా? ఇదంతా ఒక విషయమే కాదు. ఆయన ఎంత పెద్ద డాక్టర్ తెలుసా? ఒక మనిషిని 2 సెకండ్లో 30 కిలోల వెయిట్ తగ్గించేశారు. ఎలాగా? 30 కిలోల డంబుల్ని పైకి పెట్టుకున్నాడు. దానికి ఆయన చెప్పారు, నీ వల్ల కాదు, నువ్వు కింద పెట్టేయని. తన కింద పెట్టేశారు, అందుకని 30 కిలోలు తగ్గిపోయాడు కదా. ఎక్కడున్నాడు? రండి. ఆగు మురుగన్, లేకపోతే నేను 3 సార్లు లెక్క పెడతాను. అరే 3 సార్లు కాదు, 1 నుంచి 3 లెక్కెడతానని చెప్పు. 3 లెక్క పెట్టడం తెలిసేవాడికి 1, 2, 3 తెలియదాయి అంటే నా టాలెంట్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? కూడా గార్డెన్ కనిపెట్టేశాడు. వీడిని క్లినిక్ లో కాదు, స్టేడియం లో తీసుకెళ్ళి బంధించేయాలి. గార్డెన్ లో పువ్వులు పూస్తున్నాయి. ఆ దెయ్యం మురుగన్ అసలు దొరకట్లేదు. మీరు వాడిని ఎక్కడైనా చూసారా? చూసాను. ఆ గిఫ్ట్ ఇంకా మురుగా దగ్గరే ఉంది. చూడలేదు. మేము మురుగన్ అసలు చూడలేదు. మార్కెట్ చూడలేదు, పరిగెత్తడం చూడలేదు, ఆ తర్వాత మా పక్కన కూడా చూడలేదు. ఇంకా మేము తప్పకుండా చూడలేదు, ఎక్కడా చూడలేదు. ఇలారా నీ ముఖాన్ని చూపించు. వీడే మురుగన్ దొరికిపోయాడు. టైం అయింది. నన్ను మీరు 1 నిమిషంలో పట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఇప్పుడు పట్టుకునే ఆట ఆడబోతున్నాం. ఇప్పుడు నేను పరిగెడుతున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ బాలు అతన్ని పట్టుకోవడానికి ముందు, అంటే డాక్టర్ సెట్ డాక్టర్ బాలు చేతికి వెళ్ళడానికి ముందు మనం తన దగ్గర ఉన్న డాక్టర్ సెట్ ని తీసుకోవాలి. ఏంటయ్యా ఇది? ఇంత పొద్దునే ఎందుకు? వైద్యుడు బాలు మనల్ని రమ్మన్నారు. నా ఉద్దేశంలో ఉదయాన్ని మంచి టేస్టీ అయిన టిఫిన్ ఇవ్వబోతున్నారు అనుకుంటున్నాను. టిఫిన్ పెడతారో లేదో తెలీదు, కానీ ఖచ్చితంగా నువ్వు వేసుకోవడానికి మాత్రం ఇస్తారు. ఏంటి అనుమానమా? నేను వెళ్ళి పకోడీ కొనుక్కొస్తాను. పకోడా ఎందుకు? వైద్యుడు బాలు గ్రీన్ చట్నీని రెడీ చేస్తున్నారు. పకోడీ కొనుక్కు వెళ్ళకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు వర్షం ఏం పడట్లేదు కదా, మరి ఎందుకని మీరు గ్రీన్ చట్నీ చేస్తున్నారు బాలు గారు? అయితే వైద్యుడు బాలుని డాక్టర్ బాలు దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. ఇలారా నీ మట్టి బుర్రలో స్కూటీ ఎక్కేసిందా ఏంటి? దీన్ని జాగ్రత్తగా చూడు. ఇది చట్నీ కాదు, మూలికలు. అమ్మ బిడ్డ తల మీద 2 వేసి నిద్రపోపిస్తారు. నేను నిన్ను ముఖ్యమైన పని కోసం పిలిచాను. ఇక్కడ రా. దీన్నే చెప్తారు డాక్టర్ సెట్. మీరు కన్ఫర్మ్ చేసి చెప్పండి, దీని డాక్టర్ అని అంటారా లేదా సెట్ అని అంటారా? ప్రజల బుర్ర మోకాల్లో ఉంటుందని చెప్తారు, కానీ వీడికి 2 అంగుళాల కింద ఉంది. బుర్రని జాగ్రత్తగా ఉంచుకో, లేకపోతే అది అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది. డాలర్స్ నుంచి పౌండ్ గా మారుతుంది. ఇలా రండి, కాస్త నోరు తెరవండి. నా పేరు మురుగన్. నేను ఆడతాను ఎక్కువ, మాట్లాడతా తక్కువ. ఎక్కువగా మాట్లాడాను, తగ్గిస్తాను. టమ్ టమ్ టమ్. ఇలా రా. నువ్వు పిలవని ఇంటికి వచ్చిన చుట్టంలా ఉన్నావు, కానీ ముఖం చూస్తుంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. వీడి బుర్రలో కాస్త స్క్రూ లూజ్ అయింది. వీడు చూడడానికి కాస్త కలర్ఫుల్ గానే ఉన్నాడు. వీడి బుర్రని మనం కాస్త స్క్రూ చేసి తీరాల్సిందే. వీడికి అతి త్వరలో వైద్యం చెయ్యాలి. బామ్మ తోటలో ఎగురుతుంది గెద్ద, నేను నీకు తీసుకొస్తాను మందు. నీ నోరనే వాషింగ్ మిషన్ లో గొడ్డలేసి కుక్కి ఉంచు. నేను తిరిగి వచ్చేంత వరకు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండు, లేకపోతే ట్రైన్ రాని రైల్వే ట్రాక్ మీద పడుకోబెడతాను. ఏంటి మిత్రమా, చూడడానికి నాలానే ఉన్నావు? ఐడియా. క్లినిక్ నుంచి బయటకు వచ్చి ఆడుకోబోతున్నాను. మైండ్ ఇట్. ఏంటి వీడి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు అసలు? ఏ ఇక్కడికి రా, మర్యాదగా ఆగు. ఆగు, ఇట్రా.
చిన్నప్పుడు ఆడుకోవడానికి ఏమీ దొరకలే, అందువల్ల ఇప్పుడు ఆడుకుని అన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటాను. అందువల్ల ఇప్పుడు ముందుగా రింగ్స్ గేమ్ ని ఆడబోతున్నాను. డాక్టర్ సేట్, ఇప్పుడు నేను డాక్టర్ అని ఆడుకుంటాను. నాకు డాక్టర్ యొక్క డైలాగ్ కూడా వస్తుంది. నీలం మాత్రం నిద్రపోయిన తర్వాత, ఇంకా పసుపు మాత్రం నిద్రలేచిన తర్వాత ఈ 2 మాత్రలు సంవత్సరం పాటు తీసుకోవాలి. వావ్ జోర్దార్, ఈ క్యాప్ నువ్వు అసలు ఎక్కడ కొన్నావో? నువ్వు ఎక్కడ తీసుకున్నావో అక్కడే. ఎవరో నా కార్ టైర్ ని పంచర్ చేశారు. చప్పట్లు కొట్టండి. ఎవరు చప్పట్లు కొట్టద్దు, ఇదేం చప్పట్లు కొట్టే విషయం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? అరే ఒక్క నిమిషం, ఎవరు ఈ పని చేశారో వాళ్ళని వెళ్ళి అడగండి. ఏంటి అనుమానమా? అవును, మన ఏరియాలో ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఎవరు ఈ పని చేసింది? నేనే. ఎలా ఉంది? తప్పు చేస్తే శిక్ష తప్పదు. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదని సంతోషించండి. ఇలారా, ఒక ప్రిన్సిపల్ గా ఉండి ఈ పనులు చేస్తావా? ఈ ఏరియాలో చెత్త కుప్పల్ని వేస్తూ ఉంటావా? ముఖాముఖి తలబడతాను. నా ఇంటి ముందు చెత్తని పడేశావు, అందుకే ఎక్కువ చెత్తని నీ ఇంటి ముందు పడేశాను. ఇదిలా ఉంది. మీరు మీ శ్వాసని బయటికి తీయొచ్చు, కానీ నా కార్ టైర్ ఎందుకు తీశారు? నువ్వు నీ బండిని నా ఇంటి ముందు ఎందుకు పెట్టావు? అయితే కార్ని పంచర్ చేస్తారా? అవును, ఈ ఏరియాలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళకి శిక్ష తప్పదు. ఇలా చూడండి మఖన్ సార్, మీరు మా ఏరియా వాతావరణాన్ని చెడగొడుతున్నారు. రూల్స్ ని పాటించడం మొదట్లో కష్టంగానే ఉంటుంది. అది అలవాటు చేసుకుంటే అప్పుడు అంతా సవ్యంగా జరుగుతాయి. ఇలా చూడండి అంకుల్, ఎందుకు ఇలా చేశారు? ఇవాళే నేను కొత్త హారన్ని కొనివేశాను. ఇక్కడ ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హారన్ కొట్టి కొట్టి అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. దెబ్బలు పడతాయి. ఎవరినయ్యా బెదిరిస్తున్నావు? ఇది 250 గ్రాములు చెయ్యి. ఒక్క దెబ్బ కొట్టానంటే పడుకుంటావు, లెగలేవు ఇంకా. ఓయ్, మన శరీరంలో చేతులు 2.5 కిలోలు ఉంటాయి. ఓయ్ ఓయ్, సరే సరే చూద్దాం, నువ్వు నేను తేల్చుకుందాం. రా. అరే పాపం, ఆయన ఇలా ఉతికారేస్తున్నారే. మీరు సన్నీని బాస్కెట్ బాల్ లా మార్చేశారు. ఓయ్, చండాలంగా కవితలు చెప్పావనుకో పోలీసులకి అప్పగిస్తాను. ఇక నువ్వు ఇక మీదట హారన్ని కొట్టకూడదు, అర్థమైందా? నేను కొట్టను అంకుల్, ట్రాఫిక్ లో కూడా కొట్టను. సరే సరే, వెంటనే 100 గుంజలు తీ. అంకుల్ ప్లీజ్ బాల్ ఇస్తారా? ఇదేమన్నా ఆటాడే టైమా? ఇలా రా, వచ్చి కోడిలా కూర్చో. నేనెందుకు కోడవ్వాలి? నేను బాబీని రమ్మని చెప్తాను, తను ఒక కోడే. నేను నీకు శిక్ష ఇచ్చాను. అయ్యో నాకు శిక్ష వద్దు, నాకు బాల్ మాత్రం ఇస్తే సరిపోతుంది. ఓహో, నువ్వేమన్నా మూర్ఖుడివో? అవునా? అరే అరెరెరెరెరె. నేను ఎక్కడికొచ్చి ఇరుకున్నాడో తెలియట్లేదు. భూకంపం వచ్చింది, ఇల్లు లోపలికి వెళ్ళిపోయింది. ఇరుక్కున్నది మేము, కానీ ఆయన చెప్తున్నారు ఆయనే ఇరుక్కున్నారని. చెప్పట్లు. ఓయ్, ఆ రోజే చెప్పాడు కదా నిన్ను కవితలు చెప్పొద్దు అని. నేను అలాగే చెబుతాను, మీరేం చేయగలరు? ఇలా రా చెప్తాను. రారా, ఈ రోజు నువ్వు నేను తేల్చుకుందాం. అంకల్ ముందు ఈ 2 చేతులతో నా బాల్ ని తీసివ్వండి ప్లీజ్. బాల్ 5ంటికే దొరుకుతుంది. పిల్లలు ఆడే సమయం 5 నుండి 7 వరకే. అంతకు ముందు ఆడను నేను చూస్తే వాళ్ళకి హోంవర్క్ ఇస్తాను. అప్పుడు 24 గంటలు వాళ్ళు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. మన ఊర్లో ముషేరా జరగబోతోంది. చప్పట్లు 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 చప్పట్లు. అదంతా జరగదు. లేదు జరుగుతుంది, మేము ఇంతకు ముందే జరిపించాము. ఓయ్, అరే మూర్ఖుడా. చెప్పండి. పంచర్ అయిన సైకిల్ ని లాగుతూ ఉన్నారు, మీరెందుకని మీ తలని అలా బాదుకుంటున్నారు? ఓయ్, ఈ మూర్ఖుడు మాటలు చాలవని నువ్వు కవితలు కూడా చెప్తున్నావా? ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. 7 రోజులకి కవితలు చెప్పాలి, సరేనా? ఏంటి 7 రోజుల? అవును అవును, ఒక్కొక్క నెల 7 కల్చరల్ ప్రోగ్రామ్స్ లో జైరా ఇంకా కవితల పోటీలు రన్ చేస్తాం. ఏంటి అనుమానమా? చప్పట్లు 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 చప్పట్లు.
ఓయ్ పోలీసుల్ని పిలుస్తాను. ఇలారా, ఒక పెద్ద గొయ్యలో చెట్టుని నాటుతావా? నువ్వెందుకు పోలీసుని పిలుస్తున్నావు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మేమే పోలీసుల్ని పిలుస్తాం. అవును, మా దగ్గర పర్మిషన్ లెటర్ కూడా ఉంది. ఓయ్ ముషారా చేయడానికంటే ముందు రండి, మీరు నేను తేల్చుకుందాం రండి. మేమికపై మైక్ లో మాత్రమే మాట్లాడతాం. హుషారే కవిత చెప్పి 2 చేతుల్ని పైకెత్తుతాం. చప్పట్లు 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 చప్పట్లు. ఇలారా, నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు. ఎత్తి పడేస్తాను నిన్ను. ఇక దెబ్బలు తిని ఆకాశంలో గెద్దతో పాటు ఎగురుతావు నువ్వు. నా బాడీ బండల్ని చూసావా? ఒకసారి నీ మీద పడ్డానో నువ్వు ఇక చట్నీ అయిపోతావు. బన్నీ, నీ తల వెంట్రుకలు బాగా నున్నగా ఉన్నాయి. ఈ మక్కన్ సింగ్ సార్ కాస్త భయపడినట్టుగా ఉన్నారు. చప్పట్లు. ఓయ్ 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 అరరే అరరే అరరే. ఏంటంకుల్, ఇందులో ఏడవడానికి ఏముంది? ఇది 7 రోజులకు సంబంధించింది. సాయంత్రం 7 గంటలకు మొదలు పెడదాం, రాత్రి 2-3 గంటలకి ముగించేద్దాం. ఏంటి ప్రతి నెల? ఇకపై నేను ఇక్కడ ఉంటే నా మెదడు పని చేయకుండా పోతుంది. ఓ, అయితే ఒక్కొక్క నెల 7 రోజులకి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి ఉంటారా? ఎందుకు ఇలా గోకి గోకి ఆలోచిస్తూ ఉన్నారు? ఆ తర్వాత మీ తల వెంట్రుకలు ఊడిపోతాయి. ఓయ్ 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 అరే ఆ ఆ. పెళ్ళలే పెళ్ళలే పెళ్ళపే పెళ్ళపే. అరే అంబులెన్స్ లో ఫోన్ శబ్దాన్ని ఎందుకు ఇస్తున్నావు? ముందుగా ఫోన్ వస్తుంది, ఎమర్జెన్సీ అంటారా. ఆ తర్వాత ఇక్కడ అంబులెన్స్ వస్తుంది. డాక్టర్ మురుగన్, ఎమర్జెన్సీ. త్వరగా రండి, సింహం జుట్టు ఊడిపోతోంది. అందరూ దాన్ని మేకపోతు అనుకుంటున్నారు. త్వరగా వచ్చి మీరు దానికి వైద్యం చేయాలి. ఒక డాక్టర్ అయినందువల్ల నేను వైద్యాన్ని చేసే తీరాలి. నేను వచ్చేసాను అంబులెన్స్ లో. అరే నన్ను వదిలేయండి, నాకు ఇప్పుడు వచ్చే మూడే లేదు. వేరే ఏమైనా ఆడుకోవాలని కోరిక ఉంది. రండి ఫ్రెండ్స్, తనని తీసుకెళ్లి డాక్టర్ బాలు క్లినిక్ లో వదిలిపెట్టి దీన్ని ప్యాక్ చేసుకుని వద్దాం. వైద్యుడు బాలు వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ బాలు బర్త్డేని మనం సెలబ్రేట్ చేయాలి కదా. అరే బాబోయ్, ఇందులో నా కెరియర్ చాలా బాగా ఉంది. ఈ డాక్టర్ సెట్ లో నా ఫ్లాష్ బ్యాక్లు చాలా ఉన్నాయి. నేను హోలీలో కూడా ఈ ఇంజెక్షన్ తోనే ఆడుకునేవాడిని. అరే ఎవరైనా వాళ్ళని కొట్టండి. ఏ ఫార్ నా బుక్కడే కొట్టేశారు. ఈ రోజు నుంచి మీకు పని లేదు. మీరందరూ పీ ఫార్ బెంగాల్ కి వెళ్ళిపోండి. అరే పీ ఫర్ బెంగాల్ కాదు, పీ ఫర్ అని వస్తుందయ్యా. నేను వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాను. నేను కూడా ఇప్పుడు నిన్ను ఎస్ ఫార్ కొట్టబోతున్నాను. అది ఎస్ కాదు తమ్ముడు, కే ఫార్ కొట్టడం. అవునులే, కానీ నిన్ను 30 తిప్పలు పెట్టి వేరే కొట్టుడు కొడతాను. తను తన కాళ్ళతో తన తలని గుద్దుకున్నాడు. నువ్వే నీ విగ్రహాన్ని లెక్క చేయకపోతే ఇక మిగతా వాళ్ళు ఎలా లెక్క చేస్తారు?
అరే! అమ్మా అరే అది కన్నా సార్ గొంతులో ఉందే. అవును, కానీ ఎందుకని ఆయన అలా అరుస్తున్నారు? అమ్మా నా వల్ల కావట్లేదు. ఏదో జంతువుని కొట్టినట్టు కొడుతున్నారే. ఓయ్ ఓయ్, నేను మనిషిని, నన్ను సంచిని లాక్కెళ్తున్నారు. చాలు బాబు, నన్ను వదిలేయండి. అతన్ని వదలండి, వదలండి. ఏం చేస్తున్నారు మీరు? ఈ మొక్కరికే వీడు ఛాలెంజ్ చేస్తున్నాడు, అందుకే వీడిని ఏర్చుకు తీసుకువెళ్తున్నా. మీరు నా కాళ్ళు పట్టుకుని కదా మాట్లాడుతున్నారు, కానీ నేనన్నాను ఓ చెయ్యి చూద్దామని. ఇలా రండి, ముందు ఏం జరిగిందో నాతో చెప్పండి. కన్నాని చెరుకులాగా ఎందుకిలాగా పిండేస్తున్నారు? మీరు ఎవరు? ఎక్స్ప్రెస్ వే హోమ్ వీరంతో కూడిన పెహల్వాన్. ఆ బంగ్లాని నేను అద్దెకి తీసుకున్నాను. ఆ బంగ్లాని అద్దెకి తీసుకుంటే పక్కింటి వాళ్ళని లాగి కొట్టాల్సిన అవసరం లేదు. ఏంటి అనుమానమా? ఓయ్, ఇతను నాతో ఛాలెంజ్ చేశారు. కన్నా సార్, ఎందుకని మీరు ఇతనితో ఛాలెంజ్ చేశారు? అరే, ఈయన చూస్తే మాస్టర్ లా ఉన్నారు. నేనే ఛాలెంజ్ చేయట్లేదు. మరి ఈ పనిను ఈ నిక్కరు తోడుకొని నా ముందుకు ఎందుకు వచ్చావు? నాలో ఉన్న పెహల్వాన్ని నిద్ర లేపేశావు. నా షర్ట్ తడిగా ఉంది, అందువల్ల బనియన్ వేసుకున్నాను. ఇందులో అంత పెద్ద తప్పేముందో తెలియలేదు. ఏ తమ్ముడు, త్వరగా పదరా, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. లోపల ఫ్రిడ్జ్ లోనే ఉంది, అది కరగదులే. జోర్దార్ ఇంకా పోపట్ని రానివ్వు, అందరం కలిసే తిందాం. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. సరే పద, వాళ్ళిద్దరు రాగానే కొత్త ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారు. ఏ మనం మేడం ఆఫీస్కే కదా వచ్చాము, అయితే మరి ఇక్కడికి ఎలా వచ్చి పడ్డాం? ఎవరు వీళ్ళంతా? ఇక్కడికి ఎలా వచ్చాం? అసలు మీకు ఏం కావాలి? పెద్ద రౌడీ రౌడీష్, రౌడీలందరికీ రౌడీ సిటీలో ఉండే మనుషుల్ని కిడ్నాప్ చేసి తన విగ్రహాన్ని చేయించుకుంటున్నాడు. పొద్దు పొద్దున కిడ్నాపా? ఎలా? అది ఎలా అంటే ఇక్కడ ఉన్న లిఫ్ట్. జరగరా, పెద్ద రిపోర్టర్ వీడు, సరిగా పని చేయరా. జోర్దార్, పోపట్. ఇలా చూడండి. ఓయ్, పి ఫార్ పని చెయ్యండి. నువ్వు వి ఫార్ విగ్రహం పని చూడు. ఇక నువ్వు సి ఫార్ చేతులు పైకెత్తావు. మరి నువ్వు ఏ ఫార్ ఎక్కువ పని చెయ్యాలి. ఇదిగో అన్న, అందరినీ ఇలా ఇబ్బంది పెట్టి ఈ విగ్రహం చేయడం అంత అవసరమా? పి ఫార్ విగ్రహం నేను ఎందుకు చేస్తున్నానంటే పి ఫార్ ప్రజలు నన్ను చూసి భయపడాలి, అలాగే ఏ ఫార్ నన్ను ఎవరు చూసి ఎక్కిరించకూడదు. వద్దన్నా, డీ ఫర్ అందరూ డ్యామేజ్ అయిపోతారు. ఎవరు డ్యామేజ్ అయినా నాకు ఎటువంటి బాధ లేదు. వెళ్ళండి, వెళ్ళి పని చూడండి. సరిగ్గా చెక్ చేయి పెద్దోడా, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఇంకొక డోర్ ఉంటుంది. అరే ఏంటండి చేస్తున్నారు? ఏదైనా కొట్టారంటే తర్వాత నా పని పోతుంది. ఏవైనా విరిగిపోతే మేమది మీ బాస్ కి అసలు చెప్పము. నా దగ్గరే కామెడీ చేస్తున్నారా? ఒరే పెద్దోడా, పద ఎలివేటర్ ఎక్కుదాం. బాయ్. ఆహా